భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. మనం రోజు ఈ వీడియోలో చాలామంది ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు. డిఎస్సిలో ఇప్పుడు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన లాంగ్వేజెస్, తర్వాత నాన్ లాంగ్వేజ్, వాటితో పాటు లాంగ్వేజ్ పండిట్స్ ఈ పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇవి అయిపోతేనే చాలామంది కాన్సన్ట్రేట్ చేసేది మోడల్ స్కూల్స్కి సంబంధించిన పరీక్షలు. ఈ పరీక్షలు కూడా నెక్స్ట్ ఈ వారంలోనే ప్రారంభం కాబోతున్నాయి. మరి వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మోడల్ స్కూల్స్ అంటేనే మోడల్ స్కూల్స్లో రెండు రకాలైనటువంటి పోస్టులను మనం చూడొచ్చు. ఒకటి టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, రెండోది పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. మరి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క ఎగ్జామ్ స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే there are two papers for TGT paper 1 and paper 2. అంటే టీజీటీకి కానీ పీజీటీకి కానీ ఎగ్జామ్లో టోటల్గా రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, పేపర్ 2 మెయిన్ ఎగ్జామ్. చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది, ఏంటి అంటే మేము లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళం, అంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఇలాంటి లాంగ్వేజెస్కి టీజీటీకి అప్లై చేసినా పీజీటీకి అప్లై చేసినా మాకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఎవరైతే టీజీటీ కానీ పీజీటీ కానీ లాంగ్వేజెస్కి అప్లై చేసింటారో, అంటే టీజీటీ తెలుగు కానీ టీజీటీ ఇంగ్లీష్ కానీ టీజీటీ సాంస్క్రిట్ ఆర్ హిందీ వీటికి అప్లై చేసిన వాళ్లకు ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు, అంటే ఎవరైనా కానీ టీజీటీ మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, సోషల్ ఇలా ఏవైనా వేరే సబ్జెక్ట్స్ అదర్ దాన్ లాంగ్వేజెస్ అప్లై చేసిన వాళ్ళకైతే ఒక రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పేపర్ అయితే పేపర్ 2 అనేది మెయిన్ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కి సంబంధించిన పేపర్. మరి ఇది సేమ్ టీజీటీకి తర్వాత పీజీటీకి అలాగే ప్రిన్సిపల్స్ కూడా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కామన్ గా అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. మరి టీజీటీ విషయంలో మనం ఫస్ట్ పేపర్ 2 చూద్దాం. పేపర్ 2 అనేది వాళ్ళ సబ్జెక్ట్ కి సంబంధించి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కి సంబంధించి టోటల్ గా 160 క్వశ్చన్లు వస్తే వాటికి 80 మార్కులు ఉంటాయి. మరి ఎగ్జామ్ అనేది వాళ్ళకు 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటలు ఎగ్జామ్ ని 80 మార్కులకు రాస్తే తర్వాత ఆల్రెడీ టెట్ క్వాలిఫై అంటారు కదండి, ఆ టెట్ క్వాలిఫై అయిన మార్క్స్ ని మిగిలిన 20 మార్కులకు మనం వెయిటేజ్ తీసి టోటల్ గా 100 మార్క్స్ కు టెట్ స్కోర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది పేపర్ 2 కి సంబంధించి. ఓకే, పేపర్ 2 కి సంబంధించిన సిలబస్ ని కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాం. ఇక పేపర్ 1 విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇది గంటన్నర సేపు ఉండే ఎగ్జామ్. అంటే 90 నిమిషాలు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 90 నిమిషాలలో మనం 100 క్వశ్చన్స్ కు 100 మార్కులకు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాయడం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇందులో ట్విస్ట్ అనేది ఏంటి అంటే ఈ ఎగ్జామ్ లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎంత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఓసీ కానీ బీసీ కానీ అయితే మీరు కంపల్సరిగా 60 మార్కులు తెచ్చుకోవాలి. అంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మీరు 100కి 60 మార్కులు తెచ్చుకుంటేనే మీ యొక్క సెకండ్ పేపర్ ఏదైతే మీరు సెకండ్ పేపర్ రాసింటారో దాన్ని వాల్యూ చేయడం చేస్తారు. పేపర్ 1 ఇటు చూడండి, పేపర్ 1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ మార్క్స్ స్కోర్డ్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. అంటే పేపర్ 1 లో మీరు క్వాలిఫై అయితే, అంటే క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి, క్వాలిఫై రావాలంటే ఓసీ బీసీ వాళ్ళకు 60 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళైతే 50 మార్కులు రావాలి. ఈ మార్కులు వస్తేనే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో క్వాలిఫై అయినట్టు. మరి ఈ క్వాలిఫై అయిన మార్క్స్ ని మనకి మెరిట్ కి ఏమైనా కలుపుతారా అంటే అలా మెరిట్ కి అయితే ఈ మార్క్స్ ఏమి కలపరు. జస్ట్ మీరు ఈ ఎగ్జామ్ అయితే క్వాలిఫై కావాలి. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీ యొక్క పేపర్ 2 మీరు ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ రాసింటారో ఆ మెయిన్ సబ్జెక్ట్ అనేది వాల్యూ చేయడం జరుగుతుంది, ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అదే మీరు పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టే క్వాలిఫై కాకపోతే ఇక పేపర్ 2 లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా అవన్నీ కూడా
ఇన్వాలిడ్. ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఏమి ఓసీబీసీ వాళ్ళైతే 60 మార్కులు తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కంపల్సరీగా 50 మార్కులు తెచ్చుకోవాలి. ఈ మార్కులు తెచ్చుకుంటేనే మీరు క్వాలిఫై అయినట్టు. అది కూడా ఎన్ని మార్కులకు? 100 మార్కులకు. ఓసీబీసీ 60, ఎస్సీ ఎస్టీ అయితే 50 మార్కులు. ఇది సేమ్ ఇదే ఫార్ములా పీజీటీలకు కూడా అప్లై అవుతుంది. పీజీటీ కూడా ఓసీబీసీ 60 మార్కులు, ఎస్సీ ఎస్టీ 50 మార్కులు తెచ్చుకోవాలి. సేమ్ అలాగే ప్రిన్సిపల్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్న వాళ్ళకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. మరి పీజీటీ విషయంలో పేపర్ 2 విషయానికి వస్తే వీళ్ళు టోటల్ గా 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది మనకు. పీజీటీలకు అయితే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, టీజీటీలకు 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకు అంటే 80 మార్కులకే ఇక్కడ 160 క్వశ్చన్లు వస్తాయి టీజీటీకి. అదే పీజీటీకి అయితే 100 మార్కులకు 200 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి టైం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే 3 అవర్స్ ఉంటుంది అనమాట. టోటల్ గా 100 మార్క్స్ కి 200 క్వశ్చన్స్ పీజీటీ వాళ్ళు అటెంప్ట్ చేయాలి. ఇక వీళ్ళకి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే సేమ్ కామన్ గానే ఉంటుంది. అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్ సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇందులో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫై కావాలంటే 60 మార్కులు ఓసీ బీసీ వాళ్ళు తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ అయితే 50 మార్కులు తెచ్చుకోవాలి. ఇది క్వాలిఫై అయితేనే మీకు సెకండ్ పేపర్ అనేది వాల్యూ చేయడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా మనం టీజీటీకి సంబంధించిన సిలబస్ ని ఒకసారి చూసినట్లయితే అంటే దాని యొక్క పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్ కు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2 లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 10 మార్కులకు 20 క్వశ్చన్లు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 5 మార్కులకు 10 క్వశ్చన్లు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది 5 మార్కులు 10 క్వశ్చన్లు. ఇక కంటెంట్ మీ యొక్క కంటెంట్ అనేది 40 మార్క్స్ కు 80 క్వశ్చన్స్ వస్తాయి. మెథడాలజీ అనేది 20 మార్క్స్ కు 40 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ గా 80 మార్క్స్ కు మీరు ఎగ్జామ్ రాస్తారు. 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ కలుపుకుంటే టోటల్ గా 100 మార్క్స్ కు టీజీటీ ఎగ్జామ్ మీరు రాస్తారు. మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది 100 మార్కులకు ఉంటుంది. దీని యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది 10th క్లాస్ వరకు ఉంటుంది. ఏది టీజీటీకి సంబంధించి. మరి పీజీటీ విషయానికి వస్తే కూడా సేమ్ 100 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక టాపిక్స్ అయితే ఇంచుమించుగా సేమ్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 10 మార్కులకు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 మార్కులకు. ఇక్కడ క్లాస్ రూమ్ సైకాలజీ అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది పీజీటీకి ఉంది, ఇది కూడా 10 మార్కులకు. ఇక కంటెంట్ 50 మార్కులకు, ఇక మెథడాలజీ అనేది 20 మార్కులకు ఉంటుంది. మరి వీటి యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ గురించి మనం చూసినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇది పీజీటీ పోస్ట్ కాబట్టి దీని యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట. టీజీటీకి అయితే 10th క్లాస్ డిఫికల్టీ లెవెల్ ఉంటే పీజీటీ అనే వాళ్ళకు ఇంటర్మీడియట్ లెవెల్లో డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది. ఇక టాపిక్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ దెన్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, hypernyms and hyponyms, spellings, phrasal verbs, word formation, word substitution, short forms and full forms, abbreviations and full forms, helping verbs, modal auxiliaries, ordinary verbs, articles, prepositions, clauses, sentence structures, degrees of comparison, language functions, question tags, types of sentences, direct and indirect speeches, active voice and passive voice, tenses, agreement between subject and verb, word order, and then parts of speech, linkers, transformation of sentences, common errors, punctuations and capitalizations, writing of discourses, dictionary skills, reading comprehension. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్స్ మనకి పీజీటీకి కూడా ఉన్నాయి. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది టీజీటీలకైతే క్లాస్ 10 లెవెల్, పీజీటీలకైతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఈ టాపిక్స్ అని చెప్పాం. ఈ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఎగ్జామ్లో రాబోతున్నాయి అనే డౌట్ మీకు వచ్చింది అనుకోండి, మీరు దానికి సంబంధించిన మోడల్ పేపర్ను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగే మీకు మాక్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ మీరు కంప్లీట్గా రాస్తే, మీరు కంప్లీట్గా ఎగ్జామ్ అంతా రాసి సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క టోటల్ స్కోర్ కూడా ఫైనల్గా రావడం జరుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా మెయిన్ ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇందులో మాక్ టెస్ట్ సర్వీసెస్ అని ఉంది కదండి, ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సైన్ ఇన్ అని క్లిక్ చేసి మిగిలిన
డేటా మిగిలినదంతా మనం కంప్లీట్ చేస్తే స్టెప్ బై స్టెప్గా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇక్కడ మనకు మూడిటికి సపరేట్గా ఉన్నాయి లింక్స్ అయితే. ఏవేవి? ప్రిన్సిపాల్కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది, పీజీటీకి ఉంది, టీజీటీకి ఉంది. కాకపోతే మీరు ఏ లింక్ని క్లిక్ చేసినా ఒకటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ మూడింటికి కలిపి ఇక్కడైతే మాక్ టెస్ట్లో ఒకటే క్వశ్చన్ పేపర్ పెట్టారు. మెయిన్ ఎగ్జామ్లో అయితే డిఫికల్టీ లెవెల్ చేంజ్ ఉంటుంది వేరే. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు. రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్. అంటే ఈ సెంటెన్స్లో గ్రామటికల్ ఎర్రర్స్ ఏవైనా ఉన్నాయా, ఉంటే ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మనం సెకండ్ క్వశ్చన్, ఇది కూడా దీనికి సంబంధించిందే. మీరు టోటల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ అట్టే గ్లాన్స్ మొత్తం చూడాలనుకుంటే ఇక్కడ పైన క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా ఒకటేసారి వచ్చేస్తుంది. మీరు దీంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకి సెంటెన్స్ కరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంటెన్స్ కరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత ఇక్కడ బ్లాంక్స్, అంటే ఈ బ్లాంక్లో ఏది అప్రాపరియేట్గా కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ వర్డ్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ వర్డ్ అనేది దేనికి ఎలాంటిది అంటే అది నౌనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టివా ఇలాంటివి. తర్వాత ఇచ్చిన లైన్ని రీరైట్ చేస్తే ఏ విధంగా రాయొచ్చు, ఇలాంటివన్నీ అన్నమాట. తర్వాత మనకు ఇక ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తర్వాత బ్లాంక్స్, 3 బ్లాంక్స్, 4 బ్లాంక్స్ ఇలా కూడా వచ్చాయి కొన్ని. ఇవన్నీ కూడా మనకు మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట. వీటితో పాటు మనం ఇంకా చూడొచ్చు. ఇలా చూడండి, రైటింగ్ ఏ డైరీ ఈజ్ రిటర్న్ ఇన్, ఏ ఫామ్లో మనం డైరీ రాస్తాం. తర్వాత న్యూస్ రిపోర్ట్ రైటింగ్ డిమాండ్స్, అంటే ఇవి లాస్ట్లో డిక్షనరీ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి కదండి అవి. తర్వాత సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సంబంధించినవి. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవి కూడా వస్తున్నాయి. తర్వాత టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత హైఫన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం, వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఈజ్ కాల్డ్ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. తర్వాత ఎటిమాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్, ఈ దేనికి సంబంధించింది. ఇలాంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వర్డ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగా మీరు ఇక్కడ టోటల్గా ఒకసారి మీరు ఎవరైతే పీజీటీ, టీజీటీకి అప్లై చేసి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తే, ఇక్కడ చూడండి టోఫెల్ ఫుల్ ఫామ్ ఏంటి. ఓకే, ఈ మోడల్ పేపర్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్రెడీ మీ యొక్క స్టామినా అనేది తెలుస్తుంది. అంటే చూడండి 100 మార్క్స్కి ఓసీబీసీ అయితే 60 మార్కులు తెచ్చుకోవాలి కదా. ఒకసారి మీరు ఈ ఎగ్జామ్ రాసి మీకు 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ మీరు అక్కడ కూడా క్వాలిఫై అవుతారని మనం అనుకోవచ్చు. ఒకవేళ 60 కన్నా తక్కువ వచ్చాయనుకోండి, మీరు ఇంకా బాగా చదవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్కి ముందు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ని అంతా చూడొచ్చు. తర్వాత ఇక్కడ లాస్ట్లో ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్లు 95 to 100 ఈ ప్యాసేజ్ చదివి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంది. ఇలా టోటల్గా మొత్తం క్వశ్చన్ పేపర్ని అంతా మీరు అట్టే గ్లాన్స్ ఇక్కడ చూడొచ్చు. తర్వాత క్లోజ్ అని క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎగ్జామ్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ మనకు మెయిన్ ఏపీడిఎస్సి వెబ్సైట్లోనే ఈ మాక్ టెస్ట్ అనేది ఉంది. ఈ మాక్ టెస్ట్ మీకు ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క లెవెల్ అనేది మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీకు అర్థమవుతుంది. మరి ఈ మాక్ టెస్ట్ని మీరు ఓపెన్ చేయాలి అంటే మీరు చేయాల్సిందల్లా డిఎస్సి మెయిన్ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మాక్ టెస్ట్ సర్వీసెస్ అనేది క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇది ఏపీడిఎస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. అవి కూడా టీజీటీ, పీజీటీకి సంబంధించి. ఇప్పుడు మనకు జరిగే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్, లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే నెక్స్ట్ ఈ పీజీటీ, టీజీటీ ఎగ్జామ్సే ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకోవడం వల్ల ఈ వీడియోని చేశాను. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మీకు మరిన్ని భవిష్యత్తులో అందించాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మీరు ప్రోత్సహిస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.